హాయ్! హలో! నమస్తే, వణకం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఈరోజు నేనైతే పాయసం చేద్దాం అనుకున్నానండి. ఈరోజు మా మదర్ బర్త్‌డే. సో, అందుకని చెప్పేసి స్వీట్ తినిపించాలన్న సెంటిమెంట్‌తో పాయసం చేసి తినిపిద్దాం అనుకున్నాను. బట్ మా ఇంట్లో ఉండే సేమియా లేదంట. లాస్ట్ టైం మా మమ్మీ సేమియా ఉప్మా చేశారట. సో, అందుకని సేమియా అయితే లేదు. సో, నాకైతే రైస్ కనిపించింది. సేమియా ప్లేస్‌లో రైస్‌ని పెట్టేసి పరమాన్నం చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ అయిపోతున్నాను. సో, పరమాన్నం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? రండి వెళ్దాం. ముందుగా మనకి కావాల్సింది బియ్యం, అలాగే సగ్గుబియ్యం, పాలు, బెల్లం, ఫైనల్గా ఇలాచి. ముందుగా సగ్గుబియ్యంని 1-2 సార్లు కడిగి దానిలో మంచినీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. అలా 1 గంట సేపు నానబెట్టిన తర్వాత అందులో ఉన్న నీళ్ళని ఫిల్టర్ చేసేసి మరలా మంచినీళ్ళు వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. దాన్ని మెత్తగా అయితే ఉడికించుకోవాలి. చూస్తున్నారా కదా, నేను చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే చేసుకోవాలి. మన చేతితో నలిపితే అది మెత్తగా అయిపోవాలి. చూస్తున్నారు కదా, మెత్తగా అయితే అయిపోయింది. దీన్ని అయితే ఇంకా నేను దించేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దించేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మనం తీసుకున్న 1 గ్లాస్ రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని అయితే మనం కడుక్కోవాలండి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అది వాష్ చేసిన తర్వాత మనం తీసుకున్న 1.5 కప్ మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ రైస్లో వేసేసేయాలి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా ఇందులో వేయాలి. ఆ రెండిటితో పాటు రైస్ ఉడకాలి. అది ఉడుకుతుంది చూడండి. నేనైతే రైస్ని కడిగేసి పెట్టేసాను. వాటర్ అండ్ మిల్క్ కూడా వేసేసాను. క్వాంటిటీ ఎప్పుడు మిల్క్ ఎక్కువ ఉండాలండి. మిల్క్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా అయితే మాత్రం చేయాలి. ఆల్మోస్ట్ సగం అయితే అయిపోయిందండి. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి. ఈ ఉడికిపోయిన రైస్లో మనం ఇందాక ఉడికించుకుని పెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా, ఆ సగ్గుబియ్యం మిశ్రమం ఏదైతే ఉందో ఈ సగ్గుబియ్యం మిశ్రమంని ఉడికించుకున్న రైస్లో అయితే వేసుకోవాలి. నేనైతే వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా రైస్లో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలండి. ఇవి రెండు కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. అండ్ అలాగే మనకి స్టవ్ కూడా వెలిగించి ఉంది కాబట్టి అడుగు పట్టేస్తుంది. సో మనకి అలా అడుగు పట్టకుండా ఉండడం కోసం ఇవి రెండింటిని అయితే కలుపుకోవాలి. అలా అడుగు పట్టడం వల్ల ఏమవుతుందంటే మనమైతే తినలేము. మనం తినేటప్పుడు అది స్మెల్ అయితే మాడిపోతున్న స్మెల్ వస్తుంది. సో దానివల్ల మనం తినలేము. కలపడం వల్ల రైస్ కూడా ఏం మెత్తగా అయిపోదు. మనం ఇందాక కొంచెం పదునుగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకున్నాం కదండి. సో దానివల్ల మనకేమీ పదునైతే ఏమీ అయిపోదు. చిమిడిపోయినట్టు అది కూడా ఏమీ అయిపోదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకుని బెల్లం అయితే కరిగించుకుందాం. యాక్చువల్గా అయితే బెల్లం అందులో వేసేయొచ్చండి, కాకపోతే బెల్లంలో డస్ట్ ఉంది. సో అది ఫిల్టర్ చేసుకుందాం. బెల్లాన్ని అయితే కరిగించుకుని మరీ పాకం వద్దు, జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోద్ది. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న 1 కప్పు బెల్లంని వేసేస్తున్నాను. స్వీట్ మీ ఇష్టం అండి, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. మేమైతే కొంచెం బాగానే తింటాము, అందుకని మేమైతే ఎక్కువ వేసుకున్నాము. మీరు స్వీట్ అయితే చూసుకుని వేసుకోండి. చూస్తున్నారు కదా, స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే నేను బెల్లంని అయితే కరిగించుకుంటున్నాను. మధ్యలో బెల్లంని ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే బెల్లం కరగదు త్వరగా. అలా కలపడం వల్ల దానికి మెల్ట్ అయ్యింది బయటకు వచ్చేస్తూ ఉంటుంది.
ఆ గట్టిగా ఉండేది మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. సో మనం దాన్ని కరిగించుకుంటే చాలు. చూడండి, బెల్లం అయితే నురగలు అయితే వచ్చేస్తుంది, అంటే కరిగిపోతుంది, పాకం కూడా అయిపోతుంది. మనకి అంత పాకం ఏం అక్కర్లొద్దు, కరిగితే చాలు. లో ఫ్లేమ్లో పెట్టే చేయండి, హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు చేయవద్దు. మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండండి ఆ బెల్లం కరిగేంత వరకు. చూస్తున్నారు కదా, బెల్లం అయితే కరిగిపోయినట్టుందండి. చూస్తున్నారు కదా, నా స్పూన్తో అసలు ఏం రావట్లేదు. దీన్ని అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం చేసుకున్న రైస్ మిశ్రమం ఏదైతే ఉందో ఆ మిశ్రమంలో ఈ బెల్లం పాకంను అయితే వేసేద్దాము. చూసారు కదా, మొత్తం బెల్లం పాకం అంత వేసేసాను. చూడండి అందులో ఎంత డస్ట్ ఉందో. డస్ట్ అంటే చెత్త ఏం కాదండి, చెరుకుతో చేస్తారు కదా బెల్లం. ఆ చెరుకుతో చేసినప్పుడు దానికి ఉండేవంతా మాత్రం అందులోకి ఆ బెల్లంలోకి అయితే వెళ్ళిపోయినవి. ఇదైతే ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. మొత్తం ఆ రైస్కి బెల్లం పాకం అంతా పట్టాలి కాబట్టి బాగా కలపాలండి. చూస్తున్నారు కదా నేను ఎలా అయితే కలుపుతున్నానో. చూస్తున్నారు కదండి, బెల్లం పాకం అయితే కలిసిపోయింది, మొత్తం అంతా కలిపేసాము. ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు చూసుకోవాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే ఇది టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. చూడండి బబుల్స్ అయితే ఎలా వస్తున్నాయో. అంటూ అయిపోయింది, రైస్ అయితే ఉడికిపోయింది. మనకి ఇప్పుడు ఈ బెల్లం పాకం ఏదైతే వేసామో బెల్లం పాకం అంతా ఆ మిశ్రమం రైస్ మిల్క్లో కలిసిపోవాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. మనం హైలో పెట్టుకుంటే మాత్రం అలా అస్తమాను కలుపుతూ ఉండాలి. అది లో ఫ్లేమ్లో అయితే కొంచెం ఆగి కలుపుతూ ఉండొచ్చు. ఇలాచీ కూడా వేసేసానండి నేను. దించి ఒక 5 to 6 minutes ముందు ఇలాచీ అందులో వేసేస్తే ఆ ఫ్లేవర్కి నాకైతే స్మెల్ అబ్బా ఇప్పుడే స్టవ్ మీద నుంచి తీసుకుని తినేయాలనిపిస్తుందండి. చాలా బాగా వస్తుంది ఇలాచీ వేసిన తర్వాత స్మెల్ అయితే. ఇది మాత్రం మీరు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను డ్రై ఫ్రూట్స్ అవి ఏమీ వేయట్లేదండి. నాకు డ్రై ఫ్రూట్స్ అవి వేస్తే ఇష్టం ఉండదు. ఎందుకంటే దీనికి ఫ్లేవర్ అనేది మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి మిల్క్ ఫ్లేవర్ తెలియాలి. అలా కాకుండా మనకి డ్రై ఫ్రూట్స్ వేస్తే మనకి డ్రై ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది కానీ పరమాన్నం తిన్నట్టు ఉండదు. నేనైతే పరమాన్నంలానే తినాలనుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇది మాత్రం ఆప్షన్ అండి, నాకు అవసరం లేదు. మేము అంత తినాలని అనుకోవట్లేదు. నాకు పరమాన్నంలాగే కావాలి. సో మీకు కావాలంటే మీరు మాత్రం డ్రై ఫ్రూట్స్ వేసుకో. అయిపోతుందండి. అయిపోయిందండి. ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది మరలా ఇలా లూజ్గా ఉన్నప్పుడే తీయాలి, లేదంటే అది మళ్ళీ మనకి దగ్గరగా అయిపోతే తినడానికి బాగోదు. చూడండి అయిపోయింది ఫైనలీ. డ్రై ఫ్రూట్స్ వేయను అన్నాను, డ్రై ఫ్రూట్స్ ఎందుకు వేసాను అనుకుంటున్నారు కదా. నాకు తెలుసండి మీరు ఈ క్వశ్చన్ అయితే రైజ్ చేస్తారని. సో అందుకే నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తాను. నేనైతే దీన్ని కేవలం డెకరేషన్ కోసమే తీసుకున్నానండి. నేను చెప్పాను కదా నాకు డ్రై ఫ్రూట్స్ వేయడం అయితే అసలు ఇష్టం ఉండదు పరమాన్నంలో అయితే. అదే పాయసం అలాంటి వాటిలో అయితే మాత్రం దండిగా వేసుకుని అయితే తింటాను. ఇందులో అయితే మాత్రం నాకు పరమాన్నం టేస్టే కావాలండి, డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అస్సలు వద్దు. సో నేనైతే ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసేద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.